రత్నం భయ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. సో డైరెక్టర్ భయ్య మన హరి గారు. సో హరి గారి గురించి చెప్పాలంటే భయ్య ఈయన మూవీస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటే మీ అందరికి తెలిసిందే, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇతని అయితే మొత్తం వైలెన్స్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుంటే సింగం మూవీ కానీ లేకపోతే మన సూర్య గారు పూజ అని ఒక ఫిలిం ఉంది, మన విశాల్ గారితో తీసిన ఫిలిం. సో ఇలా చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. సో అన్నిట్లో అని కాదు, సింగం 3లో కానీ ఇవన్నీ మూవీస్ కొన్ని మాస్ ఎలివేషన్స్తో ఉంటాయి. సో అదే టైప్లో మనకు ఈ రత్నం అనే ఫిలిం కూడా మన డైరెక్టర్ బై మన హరి గారు తీశారు. సో ఈ మూవీ అనేది ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది మొత్తం ఫుల్లీ యాక్షన్ ఫిలిం, మొత్తం మాస్ ఎలిమెంట్తో అయితే ఉంటుంది. లైక్ ఏంటంటే మీరు మూవీలో ఒకటే ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒకసారి వెళ్ళి ట్రైలర్ చూడండి భయ్య. ట్రైలర్లో మనకు చూపెట్టేది ఏంటంటే మొత్తం ఫైట్ సీన్స్. సో అదే రేంజ్లో మూవీ మొత్తం ఫైట్ సీన్స్ ఉంటాయి. ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మొత్తము ఒక 4 ఫైట్ సీన్స్ అలా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్లో ఒక 5 అట్లా 4 and 5 అట్లా ఫైట్ సీన్స్ ఉంటాయి. దగ్గర 8 or 9 ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి మూవీ మొత్తం ఎలా ఉండబోతుంది అనేది. సో యాక్షన్ ఫిలిమ్స్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, దట్టు మన విశాల్ గారి మూవీస్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ రికమెండ్ దిస్ మూవీ భయ. జస్ట్ వెళ్ళి థియేటర్లో అయితే చూసేయండి అని చెప్తాను. అండ్ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే రత్నం అనే వ్యక్తి ఈ మూవీలో ఒక రౌడీ అన్నట్టు. సో ఆ రౌడీ ఏం చేస్తున్నట్టు భయ మంచి వాళ్ళకు హెల్ప్ చేస్తాడు చూడండి, ఆ వేలో అయితే మనకు మూవీలో కనిపిస్తాడు. సో అలా ఉన్నప్పుడు అనుకోకుండా మన ప్రియభవాని శంకర్ గారు నర్సు, సో ఆమె డాక్టర్ కావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. సో అలా అనుకున్నప్పుడు ఇక్కడ పక్కకు పెడితే ఆమె చంపడానికి కానీ రౌడీస్ చాలా మంది వస్తూ ఉంటారు. సో ఆమెని రత్నం అనే వ్యక్తి కాపాడడానికి చూస్తాడు. రత్నం అంటే ఎవరో కాదు, మన విశాల్ గారే. సో అసలుకి ఎందుకు కాపాడాలనుకుంటారు, ఏమైంది, ఆమె వెనుక ఉండే స్టోరీ ఏంది అనేది మీరు మొత్తం మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ సపోర్టింగ్గా మన రత్నంకి ఎమ్మెల్యే అయితే వ్యక్తి ఉంటాడు, అంటే ఎమ్మెల్యే ఎవరో కాదు తన మామయ్య. సో ఇలా ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది అనేది మీరు మొత్తం మూవీలో చూసి తెలుసుకుంటాయా. అండ్ ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే చూడొచ్చు భయ, ఫిలిం అనేది ఒకసారి చూడొచ్చు. నేను మొత్తంగా ఏం చూడొద్దు అంతలా బాగాలేదని చెప్పలేను. థియేటర్కి వెళ్ళి చూడండి అంటే భయ ఒకటే మాట చెప్తున్నా, మాస్ ఎలిమెంట్స్ కానీ మొత్తం ఫుల్లీ మెంటల్ ఎక్కించే సీన్స్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాస్లో, సో ఈ ఫిలింకి అయితే వెళ్ళండి. ఫుల్లీ యాక్షన్ ఫిలిం అని చెప్తాను. అండ్ ఏం చెప్తున్నా అంటే ఒకటే చెప్తున్నాను, మూవీలో అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, కాకపోతే వైలెన్స్ మాత్రం చేతులు దాకా నరికేయడము, చెవులు నరికేయడం, అంటే అలాంటి వైలెన్స్ అయితే ఉంటుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఫ్యామిలీతో చూడరాదు అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంక మూవీలో బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి తగ్గట్టు అయితే ఒకే సూట్ అయింది అనే పాయింట్ ఆఫ్లో నాకైతే మైండ్కి కదిలింది. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మరీ అంత బాగాలేవని చెప్పలేను, మరీ అంత బాగున్నాయి అని కూడా చెప్పలేను, ఒక మీడియం వేలో వెళ్ళిపోయింది సాంగ్స్ కూడా అన్నట్టు నా మైండ్లో అయితే అనిపించింది. సో ఈ వేరియస్లో నాకైతే ఫిలిం అనేది ఈజ్ జస్ట్ ఓకే ఫిలిం అండ్ వన్ టైమ్ వాచబుల్. సో ఇంకా చెప్పాలంటే ఏం లేదు, మూవీలో ప్రీ ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుకుంటే ఆ ట్విస్ట్ అనేది కొంచెం బాగుంటుంది భయ్య, ట్విస్ట్ బాగుంటుంది. అండ్ ఈ మూవీ గురించి ఒక్క పాయింట్లు చెప్పాలంటే భయ్య, ఇదేమైనా కొత్త స్టోరీ అంటే అస్సలు కాదు. కొంచెం కాస్ట్ సీన్స్ కానీ అవన్నీ కొన్ని ఇన్వాల్వ్ అయ్యేటికి మూవీ అనేది కొంచెం లాగ్ వేలో కూడా అనిపించింది అండ్ రొటీన్ స్టోరీ వేలో కూడా అనిపించింది. సో ఆ వేలో గురించి మాట్లాడుకుంటే భయ మూవీ అనేది అస్సలు కొత్త స్టోరీ అనేది కాదు. కానీ మన హరి గారు ఏదో చెప్పడానికి కొంచెం ట్రై చేస్తారు, మన హరి డైరెక్టర్ గారు ట్రై చేస్తారు, కానీ అదంతా వర్కౌట్ కాలేకపోయిందని అనిపించింది. సెకండ్ హాఫ్ అనేది ఫుల్లీ కొంచెం లాగ్లో వేలో అనిపి నాకైతే మైండ్లో కదిలింది. సో మీరు అర్థం చేసుకోండి మూవీని ఏ విధంగా ఉంటుంది ఏందనేది. సో ఇదనమాట రత్నం అనే ఫిలిం రివ్యూ. అండ్ మన విశాల్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే చింపి అవుతలేసారు నిజంగా. స్క్రీన్ పైన వచ్చినంత వరకు అయితే నాకైతే ఫుల్లీ ఒక గ్లూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు, ఆ వేరియేషన్లో కొంచెం అయితే అనిపించింది. సో ఇలా ఉంటుందన్నమాట మరి రత్నం ఫిలిం అయితే. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచి వీడియో మీ ముందుకు వస్తాను. మరి అంత సెలవు, బాయ్ అండ్ టాటా గైస్.